ఆవు పాదముల పుట్టిండు ఆంబోజ, ఆంబోజ కన్నకొడు కుంభోజ, కుంభోజ కన్నకొడుకు ఇటంబోజ, ఇటంబోజ కన్నకొడుకు ఘటంబోజ, ఘటంబోజ కన్నకొడుకు వెయ్యాద్రి, వెయ్యాద్రి కన్నకొడుకు సలముల గంగురాజు. గంగురాజుకు 5 భార్యలు: ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, చిత్రలక్ష్మి, వైకుంఠలక్ష్మి, భాగ్యలక్ష్మి. 5 భార్యలు లగ్గమాన్యా కానీ సంతానం కాదు. ఆవులకు సంతానం కాదు, గంగురాజుకు సంతానం కాదు. అప్పుడు ధనలక్ష్మి ఏమనుకుంటుంది అంటే, నా ఇంట్లో 2 పిల్లి కూనలు ఉన్నాయి, పిల్లి కూనకు ఒక కూన కలిగినా కానీ నా ఇంట్లో తొట్టెలు కలిగింది అనుకుంది. నా ఇంట్లో 2 కుక్క కూనలు ఉన్నాయి, కుక్కకు ఒక కూన కలిగినా కానీ నా ఇంట్లో తొట్టెలు కలిగింది అనుకుంది. అంటే ఈ గంగురాజు ఆవుల మందని కొట్టుకొని మన్యాలు పోతాడు. మన్యాలు పోయిన దగ్గర ఈ మునికూరలు అడ్డం వస్తాయి, మునికూరలు అడ్డం వస్తాయి. మునికూరలు అడ్డం వచ్చిన దగ్గర ఈ గొడవలు అనుకొని నరుక్కుంటూ పోతాడు. ఈ మునులకు తాగుతాయి, తెగుతుంది గొడవలి. అరే గంగురాజా, ఎంత పని చేస్తుంది, నీకు పోయినంత దూరం నీ ఆవులకు సంతానం కాదు, నీకు సంతానం కాదురా అని శాపం పెడతారు. అయ్యో భగవంత, నేను కానకపోతే నా ఆవులకు తవ్వలేదని నేను కొట్టుకుంటూ పోబడితే, నాకు లేని శాపం పెడితే ఈ శాపం నాకు ఎట్లా కడతేరాలి అని చెప్పి గంగురాజు అడిగితే, ఈడ మా పేరు మునుల పేరు మీద మునిగుళ్ళు కట్టియాలి. మునిగుళ్ళు కట్టించి సీతారాంపూర్ పట్నం వెళ్తాడు సీతారాంపూర్ మహారాజు. సీతారాంపూర్ మహారాజు బిడ్డలు 2, సూర్యనాగమ్మ, చంద్రనాగమ్మ. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి మునుగుళ్ళ కాడ నువ్వు లగ్గం ఆడితే నీకు గోత్రము తెలియ కొడుకులు పుడతారు, బలగమెత్తిపాడ బిడ్డలు పుడతారు అని చెప్పినాక, అప్పుడు ఈ 2 భార్యలను ఈడ లగ్గం ఆడి తీసుకొస్తాడు. తీసుకొచ్చినాక ఎవరి భార్య వాళ్ళది. మీ వద్ద సంతానం లేదట, సూర్యనాగమ్మ వద్ద, చంద్రనాగమ్మ వద్ద సంతానం ఉందట. ఎవరి గది వాళ్ళకి, 10 మంది అంటే పలచదానం అని చెప్పి నచ్చ చెప్తాడు. నచ్చ చెప్పినాక వీళ్ళు ఏం చేస్తారు, ఆయన ఈ అడవి ఆట మార్గం పోతారు. ఈ 7 కలిసి పోయిన దగ్గర శంకరుడు కళ్ళ చూసి, అరే వీళ్ళకి సంతానం ఓడిగట్టాలి. ఒక రాత్రి బగ్గ వలపోస్తుంది అన్నట్టు, చెరుసగం రాత్రి ధనలక్ష్మమ్మ వలపోస్తే, అరే గుళ్ళోనికి సంతానం ఇవ్వాలి అని ఒక బాలమామిడి చెట్టుగా ఆగేస్తాడు. బాలమామిడి చెట్టుకు బాలమామిడి పండుగ చేస్తాడు. కొటారు గొమ్మలు ఉంటుంది. సూర్యనాగమ్మ కళ్ళ చూస్తుంది, అక్క ఈ పండు తింటే మనకు ఫలం అవుతుందో ఏమో, అసలు ఎన్నో తిన్నా ఎన్నో పోయినాయి అని ఇట్లా అంటారు. మండలం ఇక కాశ పోస్తుంది, చెట్టు ఎక్కుతుంది, పండు తెంపుకొస్తుంది. ఈ పండు మనిషికి ఇంత తిందామని అంటే ధనలక్ష్మమ్మ తీసి పారేస్తుంది. ఆయనతో పారేసినాక ఈ సూర్యనాగమ్మ తెచ్చుకొని ఆయనతో ఆమె మేడ లోపల ఈ పండును అనుమతిస్తుంది. ఈ పండును అనుమతిస్తే ఆమెకు అదే నెల అటే పోతుంది. చంద్రనాగమ్మ ఈ పారేసిన పండును తీసుకొచ్చి అనుమతిస్తుంది. ఆమెకు ఫలం అవుతుంది. ఆమెకు ఫలం అవుతుంది. ఫలమయ్యే వరకల్లా ఈ దాశకాయలు పోతారు. అయ్యో దొరసాని, అయ్యో నీకు కాకపోయా నాకు కాకపోయా, నువ్వు గిన్నె అయితే గిన్నె ఏళ్ళ కోరి ఉంటుంది, నీ వెనక వచ్చిన దానికి ఆయనతో కడుపు అయింది, ఇది అయింది, అదైంది. పారేసిన పండుకు దానికి ఫలం అవుతుందా? పుడితే అందరికి పుట్టాలి, లేకపోతే ఊకోవాలి. ఒకవేళ దానికి కొడుకో బిడ్డనో పుట్టిండంటే గంగురాజు మనం ఏడకు వస్తాడా? రాడు. మనల్ని కాతాడా? కాను అని చెప్పి అప్పుడు వీళ్ళు కాటకోటి ఇసాలు పెడతారు, విషమప్పారు. చెల్లె నీకు సీమంతం చేస్తాం, అత్తగారు కానుపు అంటే అల్కంగా ఉంటుంది, తల్లిగారు కానుపు అంటే తగినట్టు ఉండదు అని చెప్పి బెక్కిచ్చి ఇక మందుల బారు మోజుని పిలుస్తారు, మందులు పెట్టిస్తారు. అట్లా సావది. అయితే ఈ మందులు తింటది. మందులు తింటే నిలువెల్లా ఈసం ఎక్కి ప్రాణం వెళ్ళిపోతుంటది. ఈ జీవనాలు వెళ్ళిపోతుంటాయి. జీవనాలు వెళ్ళిపోతుంటే చంద్రుడు ఏం చేస్తాడు, నా బిడ్డ జీవనాలు వెళ్ళిపోతున్నాయి, నా బిడ్డకి ఇంకా ముంగట గొల్లేసామంత కథ ఉన్నది అని చెప్పి ఆవుసు మూడిన జీవినేమో యమలోకం పంపుతాడు. ఈమె జీవిని సంకలు అమరబట్టి మళ్ళీ జీవిని అది చేస్తాడు. చేసినాక ఆయన సచ్చిందా బతికిందా చూద్దామని చెప్పి వీళ్ళు వస్తారు 6. తన తోడ పుట్టిన చెల్లె కూడా వాళ్ళనే కలిసిపోతుంది.
అక్క అయితే కలిసిపోతుంది. కలిసిపోయినాక అయ్యో అక్కలాల అని చెప్పి ఏడుస్తుంది. మస్తు ఉంటుంది కథ. ఏడుస్తుంది అయితే ఏడవగానే అట్లా కాదు ఇక ఈ మంత్రసాని మంత్రసాని కొండమని పిలుస్తారు. మంత్రసాన్ని పిలిపించినాక ఈ 6 నెలల పిండాన్ని హౌస్ కింద పోవాలి, 7 నెలల పిండం హౌస్ కింద పోవాలి. నీకు ఎగబోసుడు ఎరికే దిగబోసుడు ఎరికే అని చెప్పి అంటే ఆమె వస్తుంది. నీకు కుండితో కుండెడు మాయి పోతుంది, కుండెతో కుండెడు నెత్తురు పోతుంది, నువ్వు కళ్ళు వేయి తిరిగి అడ్డం పడతావు. ఇది మంచిది కాదు, ఇది నీ తొలసూరు కాన్పు, మల్సూరు ఇదివరకు కన్నదానివి కాదు పెంచిన దానివి కాదు అని చెప్పి కళ్ళకు గడిగుడకలు కడుతుంది. దాంతో దాటీలు ఈపుకు ఇసురవుతులు కడుతుంది, రొమ్ముకు రోకాన్లు కడుతుంది. 7 అంతరాల మేడ 7 మాటల ఎక్కిస్తుంది, 7 మాటలు దిగిస్తుంది. దిగిచ్చే వరకు అంతా ఈ పిండం అనేది ఎదకెక్కుతుంది. ఆయన అక్కడ పడిపోయి ఆయన కొండలో నొప్పులు వచ్చి ఈ బాలుడు పుడతాడు. ఈ బాలుడు పుట్టినాక ఏం చేస్తుంది ఆ మంత్రసాని, అయ్యో నాకు వరాలు ఇచ్చిరి, ఈ వరాలు నాకు ఇమ్మడు అన్నట్టు ఎట్లా కావాలి అని చెప్పి ఆ పిల్లగాని తీసుకుపోయి ఏమో కనక సింహాల బయలేస్తుంది. ఓ ముక్కు ముఖం లేని ముద్ద రక్తం తీసుకొస్తుంది. ఆ రక్తములో ఉంపి పక్కల వండేస్తుంది. పక్కల వండేస్తే అయ్యో నాకు కొడుకు పుట్టిండా బిడ్డ పుట్టిండా అంటే నీ కొడుకు సాలకుండా కొడుకు లేదు బిడ్డ లేదు, ఇక ముక్కు ముఖం లేని ముద్ద రక్తును కన్నావు అనే వరకల్లా రౌతును కన్నదంటే నాకు అంగురాజు ఊకుంటాడా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, ఆయన ఈ పసినిమ్మ పండు పాందార ఆ మూగవిలగాడు పుడితే అయితే ఈ ఆడివిల్ల పుడితేనేమో నిమ్మ పండు నీళ్ళదారు ఇట్లా ఆయనకు గుంట పోవాలి. అయితే వీళ్ళు తీసుకుపోతారు. తీసుకుపోయినాక పచ్చటి కాయ పాందార తీసుకుపోతారు. తీసుకుపోయినాక నా చంద్రనాగమ్మకు కొడుకు పుట్టిండా బిడ్డ పుట్టిందా అంటే ఆ కొడుకు పుట్టిండు. మీరు దష్టం ఉండరు, మీ పాపిష్టి ముండలు, మీరు బస్టి ముండలు ఉన్నారు, మీ ముఖానికి మీ తెలివి ఎంత మీ లెక్క ఎంత అని చెప్పి వీళ్ళని తిడతారు. అది కాదు ఇది కాదు, ముక్కు ముఖం లేని ముద్ద రౌతును కన్నది అనే వరకల్లా రౌతును కన్న తల్లి రాజ్యాన లేదు, దాని ముఖం నేను చూడొద్దు అని చెప్పి కటికీలో పిలిపించి పట్టుకపోబెట్టి ఆయన యేసు ప్రభును శిల చేసినట్టు కాళ్ళకు శిలలు నాటాలి. సరే ఇది ఒక్క నిమిషం ఆపు.